రైట్. ఇక ఈ టారిఫ్స్కి వ్యతిరేకంగా, ట్రంప్ టారిఫ్స్కి వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు తర్వాత బంగారం వెండి ధరలు చూసుకుంటే అంతర్జాతీయంగా చాలా స్పష్టమైన ఈ హైక్ అనేది స్పష్టంగా కనిపిస్తోంది. భారత్లో రేటు చూసుకుంటే నిన్న ఒక్కరోజే చాలా అంటే 2,000 రూపాయల వరకు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ మీద 10 గ్రాముల ధర ప్రజెంట్ 1,60,000గా ఉంది. అలాగే 22 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ 1,46,000 రూపాయలు. అంటే ఈ మధ్యకాలంలో తగ్గుతూ ఉన్న బంగారం వెండి ధరలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. నిన్న ఈ సంచలనమైన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మరింత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ వెండి కూడా నిన్న ఒక్కరోజే కేజీ మీద 20,000 రూపాయలు పెరిగింది. దాదాపు 3 లక్షలకు కేజీ వెండి ధర చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటివరకు మీరు చెప్పారు ఈ డైవర్షన్ పాలిటిక్స్లో ట్రంప్ దిట్ట అని చెప్పేసి. సో ఇరాన్ మీద ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది అమెరికా. అంటే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్నాయి. సో ఏంటి బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందా? అండ్ బంగారం వెండి కొనడానికి ఇదే సరైన సమయమా అంటే మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యుఎస్ సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్స్ చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని కొట్టి పడేసిన తర్వాత బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి, బాగా తగ్గిపోతాయా, ఆకాశాన్ని అంటుతాయా అనేది ఒక చర్చ చాలా ఇంపార్టెంట్. ఇది అందరికీ చాలా సంక్లిష్టమైన విషయం అనమాట. ఇప్పుడు బంగారం వెండి భారతదేశంలో చాలా ఇంపార్టెంట్. పెట్టుబడిదారులు ఇది కొనాలా అమ్మాలని ఒకటి ఉన్నారు. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటే కొనడానికి సిద్ధంగా ఉన్నారు. లేకపోతే బాగా పతనం అయిపోతాయి అనుకుంటే ఉన్నదాన్ని రేటుని ఇప్పుడు దాకా పెట్టిన పెట్టుబడి కింద చక్కగా లాభాల కింద మార్చుకోవాలని, ప్రాఫిట్ కింద మార్చుకోవాలని ఈటీఎఫ్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క విషయం గమనించాలి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీంకోర్టు అమెరికా ట్రంప్ అధ్యక్షుడిగా విధించిన టారిఫ్స్ చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని కొట్టి పరేయడం జరిగింది. మరి అమెరికా ఇప్పుడు దీని ప్రభావం అంటే ఈ టారిఫ్స్ ని కొట్టేయడం, సుప్రీంకోర్టు కొట్టేయడం అనే ప్రభావం బంగారం వెండి ధరలపై ఎలా ఉండబోతుంది చాలా జాగ్రత్తగా గమనించాలి. దాన్ని బట్టి నిర్ణయం ఇప్పుడు ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు చట్ట విరుద్ధం అని కొట్టేయడం వల్ల ఇప్పుడు అమెరికా ఏంటంటే బలహీన పడుతుందండి. ఎందుకు? టారిఫ్స్ విధించకపోవడం వల్ల అక్కడికి వచ్చే రేట్లు ఎలా ఉంటాయి అంటే ద్రవ్యోల్బణం కాస్త తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతుంది అంటే వడ్డీ రేట్లు కూడా తగ్గించడానికి అక్కడ అవకాశం ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. అంటే ట్రంప్ టారిఫ్ల వల్ల. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, అన్సర్టనిటీ ఇంకా ఎక్కువ గందరగోళం క్రియేట్ చేస్తున్నాడు, ఇంకొక 10% టారిఫ్స్లు విధించి. కాబట్టి ద్రవ్యోల్బణం స్పెక్యులేషన్ వల్ల తగ్గడం కంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయి అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, అమెరికా కేంద్ర బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించాలి. వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా డాలర్ బలహీనం అవుతుంది. ఈ ట్రంప్ టారిఫ్ల ప్రభావం వల్ల మొత్తం పోవడం వల్ల ఆల్మోస్ట్ గందరగోళం వల్ల మళ్ళీ అమెరికా గ్రోత్ రేటు కూడా, వృద్ధి రేటు కూడా పడిపోయే అవకాశం ఉంది. డెఫిషిట్ పెరిగిపోయింది. అంటే ఈ డెఫిషిట్, ఎకనామిక్ డెఫిషిట్, ట్రేడ్ డెఫిషిట్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో ఎకానమీ కాస్త అల్లకొల్లోలంగా ఉంటుంది, అన్సర్టనిటీ ఉంటుంది అనమాట. దానివల్ల వడ్డీ రేట్లు తగ్గించాల్సిన అవసరం అమెరికన్ కేంద్ర బ్యాంకుకి ఒక ఒత్తిడి ఉంటుంది అనమాట. కాబట్టి అమెరికా వడ్డీ రేట్లు తప్పనిసరిగా తగ్గించాలి. తర్వాత ఈవెన్ ట్రంప్ కూడా అమెరికా వడ్డీ రేట్లు తగ్గించేసి డాలర్ను బలహీనం చేసి అమెరికా ఎగుమతుల్ని ఎక్కువ చేయాలి అనేది ఆయన విధానం. అందుకనే ఈయన వార్చిన ఆయన అధికారం తీసుకొని జెరోమ్ని తొలగించేశాడు కూడా. ఇప్పుడు టారిఫ్స్ పోవడంతో ఇది ఇంకా తప్పనిసరి పరిస్థితి అయిపోయింది ట్రంప్కి. ఏది? వడ్డీ రేట్లు తగ్గించడం. డాలర్ పై వడ్డీ రేట్లు తగ్గించాడు అంటే డాలర్ బలహీనపడుద్ది. డాలర్ బలహీనపడిందంటే ఇంకా డాలర్లో పెట్టుబడులు పెట్టరు, బంగారం వెండిలోనే పెట్టుబడి పెడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంగారం వెండి రేట్లు పెరుగుతాయి, ఆకాశాన్ని అంటది. మొన్న చూసిన రేట్లు మళ్ళా రాబోతున్నాయి. అంటే బంగారం మళ్ళీ విస్తృతంగా ఆకాశాన్ని అంటిద్దండి, వెండి ఆకాశాన్ని అంటిద్ది. ఈ సంవత్సరాంతానికి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. నేను చెప్తున్నా కదా, సంవత్సరాంతానికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఈ తులం బంగారం వెళ్ళిపోద్ది. ఇది 4.5 నుంచి 5 లక్షలకి వెండి చేరుకుంటది. ఇప్పుడు యుద్ధాలు కూడా కొత్తగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిగా అంతగా లేదు. కాబట్టి ఈ ట్రంప్ టారిఫ్స్ ఎండ్ అవడం వల్ల ఇంకొక అన్సర్టనిటీ, ఇంకో అతలాకుతలం చేరిందనమాట. కాబట్టి బంగారం వెండిలో పెట్టుబడులు పెట్టడమే సేఫ్టీ అనేది ఇంకా బలపడిపోయింది. డాలర్లో పెట్టుబడి పెట్టడం సేఫ్టీ కాదు. బంగారం వెండి సేఫ్ ఈవెన్ కేంద్ర బ్యాంకులకి, ఇండివిజువల్ వ్యక్తులకి, ఈవెన్ అమెరికన్స్ కూడా. కాబట్టి బంగారం వెండి ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు చూస్తే ఈ 2 రోజుల్లో మనకి రేటు చూస్తే దగ్గరలో ఉంది కదా, ఇది కరెక్ట్ గా వెండి బంగారం కొనే అద్భుతమైన సమయం. అంతకుముందు నేను చెప్పినట్టు
ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ పోవడం వల్ల, కోర్టు కొట్టేయడం వల్ల ఇంకా అద్భుతమైన సమయం. ఇక నుంచి పెరుగుద్ది చూడండి, బంగారం వెండి విస్తృతంగా పెరిగిద్ది, పెరగడం మొదలైంది. ఇక తగ్గదంటే తగ్గదు. బంగారం వెండి కొనే సమయం. బంగారం వెండి రేట్లు ట్రంప్ డాలర్ బలహీన పడడం వల్ల ఈ ఆకాశాన్ని అంటే అవకాశాలు మనం చూడవచ్చు. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే గత నెల